ఉమ్, మీరు అతనితో పాటు ఇంకోటి తీసుకోండి, ఉమ్, తీసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. ఉమ్, ఒకవేళ ఈ ఇన్ఛార్జ్ వ్యవస్థ వల్ల నష్టాలు జరుగుతున్నాయని చాలా సందర్భాల్లో చాలా మంది పేపర్ల ద్వారా అక్కడక్కడ విన్నాను. ఉమ్, దీన్ని మీరు నివారించగలిగితే, ఉమ్, లేకుంటే సరిదిద్దితే చేయండి. ఉమ్, లేకుంటే మీరు కోలుకునే లోపల, అధిష్టానం కోలుకునే లోపల జరిగే నష్టం జరగవచ్చు. ఉమ్, కానీ దయచేసి అధిష్టానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ఛార్జీల వ్యవస్థను నాకు తెలిసినంత తీసేసి పార్టీని అందరి బాధ్యతలు నడిపించే బాధ్యతగా ఉమ్. తీసుకోవాలని నా బాధ్యత, అందరి సేవలు తీసుకోవాలని నా బాధ్యత. ఓకే. సో దీంతో పాటు ఇంకా చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకబడ్డది, అంత దూకుడా వ్యవహరించలేదు అని అంటే ఏమంటారు? అంటే అధికారులకు వచ్చిన ఊపిలోనే చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థాయిలు, మాజీ మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, బలం పెరిగేది కదా, వాళ్ళందరినీ ఎందుకు చేరికలు తీసుకోలేకపోయింది? స్థానిక సంస్థాగతంగా ఎందుకు బలం చేకూరే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏమంటారు? లేదు, వదులుకోలేదు. ఉమ్, అంటే మన సిద్దిపేటని మీరు చూస్తున్నాం. ఉమ్, మనం ఏంటంటే సిద్దిపేటలో ఉమ్, హరీష్ రావు బలవంతుడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఉమ్, హరీష్ రావు చాలా బలవంతుడు, గొప్పోడు, అన్ని విధాల సమర్థుడు ఉమ్, అని మేము చెప్పినాం. ఉమ్, సిద్దిపేట పరిస్థితి వస్తే అన్ని జాగాలలో చేరారు. ఉమ్, జెడ్పీసీలు చేరేరు, ఎంపీటీసీలు చేరేరు, సర్పంచులు చేరేరు. ఉమ్, లేని గ్రామం లేదు, లేని కాన్స్టిట్యున్సీ లేదు, ఉమ్, అన్నిటి దగ్గర జమారు. లేకుంటే ఇంతకంటే మనం ఎలక్షన్స్ కంటే ముందు గల కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కండక్ట్ చేస్తే లక్షల మంది వచ్చారు. ఉమ్, దాదాపు 50,000 మంది వస్తారంటే 2 లక్షల మంది వచ్చిన మీటింగ్లు ఉన్నాయి. ఉమ్, 2 లక్షలు వస్తారంటే 7 లక్షల మంది వచ్చారు కూడా. ఉమ్. అట్లా జరిగింది. అంటే సిద్దిపేటలో మనకు కనిపిస్తలేదు కాబట్టి రాష్ట్రం అంతా అట్లుంది అనుకోవద్దు. ఓకే, ఓకే. సిద్దిపేట పరిస్థితి వేరు. ఉమ్, సిద్దిపేట 42 సంవత్సరాల నుంచి ఒక కబంధాస్థలాలు ఇరికిపోయింది. కమలాస్థాలు ఇరికిపోయింది. అండ్ ఈ సంవత్సరం ఈ 4 గంటలకు ఉన్న నాయకుడు మళ్ళీ 4 గంటలకు ఇంకో నాయకుడు ఉంటారు. అంటే వీళ్ళ చెర నుంచి బయటపడాలంటే, ఉమ్, ఆ పెద్ద వాళ్ళ నుంచి బయటపడాలంటే చిన్నవాళ్ళు కొద్దిగా భయపడుతుంటారు. ఉమ్, ఇంకొకటి, మా దగ్గర ఉండే నాయకత్వాన్ని కూడా వాళ్ళు రావాలని గమనిస్తారు. ఉమ్. ఎప్పుడైతే ఆ పెద్ద వాళ్ళని ఎదుర్కొనేంత శక్తి ఆ ధైర్యం మీరు కల్పించలేకపోతున్నారు, మేము కల్పించిన మీకు ధైర్యాన్ని అధిష్టానం కల్పించలేకపోతుంది. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జిని కల్పించుకోవాలి. ఉమ్, వాళ్ళు ఎవరిని చూస్తారు? ఇప్పుడు సపోజ్ నేను టీఆర్ఎస్లో ఉన్నా, మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, ఉమ్, మీరు రావాలనుకుంటే ఎవరిని చూస్తారు? మీరు ఉమ్, ఇప్పుడు ఎవరికి అధికారం ఉంది? ఇక్కడ ఓకే. ఇన్ఛార్జ్ అనే వ్యవస్థకు అధికారం ఉంది. మీరు వాళ్ళని చూసి వస్తారు కదా. ఉమ్, మీరు వాళ్ళకే భయపడుతుంటే వాళ్ళు ఏం చేయలేరని నువ్వు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు రావాలి? ఉమ్, అంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాలలో, అన్ని కాన్స్టిట్యూన్సీలో వచ్చారు. ఒక సిద్దిపేటలనే కొంచెం జరగకుంటుంది. అది ఎందుకనేది అధిష్టానం తెలుసుకోవాలి. ఉమ్. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ వ్యక్తి వల్ల రాలేకపోతున్నారు, ఆ వ్యక్తికి ఉన్న లోపాలు ఏంది, ఉమ్. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ వ్యవస్థ దగ్గర జరుగుతుందా, లేకుంటే మిగతా